హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో మొన్నటికి మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన జంజీ ఎవరైతే ఉన్నారో యూత్ నిరుద్యోగులు, విద్యార్థులు, కాక్రోచ్ పార్టీ వీళ్ళందరూ కలిసి చేసిన ధర్నా తెలుసు మీకు ఎంత హింసాత్మకంగా మారింది, ఎంతమంది మీద కేసులు అయ్యాయి. అలాగే ఒక మైనర్ బాలిక ప్రధాని మోడీని తిట్టిందని చెప్పేసి ఆమె మీద కేసు పెట్టడం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత మోడీ ఆ అమ్మాయిని క్షమించాను అని చెప్పడం నిన్న అనుకుంటాను ఆ కేసులు కూడా ఎత్తేసారు. మంచిదే. అయితే ఈ వార్తని గత 4-5 రోజులుగా హైలైట్ చేస్తూ ఉన్నారు అన్ని పత్రికల్లోనూ, అన్ని ఛానల్స్లోనూ. ఏం అవసరం ఉంది? అది కాదు కదా అసలు జరిగింది ఏంటి, ఎవరి మీద కేసులు బుక్ అయ్యాయి, ఎందుకు బుక్ అయ్యాయి, ఎవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజమైన విద్యార్థులు ఎవరు, ఆటంకవాదులు ఎవరు, ఇది కదా తేల్చాలి మీరు. ఒకటి పట్టుకొని ఒక పాయింట్ పట్టుకొని దాని చుట్టూ వార్తలు తిప్పడం బాగలేదండి. ఇది జర్నలిజం అనిపించుకోదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ కదా. మైనర్ అమ్మాయి సరే అనేసింది, ప్రధాని గారు కూడా పెద్ద మనసుతో క్షమించేశారు. పోలీసులు అయినా సరే ఎఫ్ఐఆర్ చేయకుండా 2-3 రోజులు సతాయించారని తెలుస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మగారు రిక్వెస్ట్ చేయటం, సరే ఎట్టకేలకు తీసేశారు. కానీ ఆ ఒక్కటే వార్త కాదు కదా, తనొకదాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు కదా. చాలా ఉన్నాయి. నిన్న ప్రశాంత్ కిషోర్ గెలిచాడు, ఇంకొక చోట కాంగ్రెస్ వాళ్ళు ఎవరో గెలిచారు, ఇంకో చోట ఏదో జరిగింది. అవి కదా వార్తలు. పరిపాలన ఏంటి, యువకుల కోసం ఏం చేస్తున్నారు, విద్యార్థుల కోసం ఏం చేస్తున్నారు, మిగతా పథకాలు ఏంటి, దీని మీద కదా హైలైట్. ఆఫ్టర్ ఒక చిన్న ఇష్యూ, అది ఒక మైనర్ బాలిక తిట్టిందని చెప్పి అయిపోయింది. దాని చుట్టే మొత్తం తిరగటం బాగాలేదు సార్, బాగాలేదు.